శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా మార్చి నెల కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది? ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా దశమ స్థానంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి కొంతమేర ఫలితములు అనేటువంటివి బాగా ఉండే ఆస్కారం ఉంది. అయినప్పటికీ కూడా కొంత దోషంగా కూడా ఉంటుంది. సప్తమ స్థానంలో శనైశ్చరుడు ఉన్నాడు. ఇది పెద్ద అనుకూలమైన స్థానం కాదు. 6వ స్థానంలో రాహు ఉన్నాడు. కొంత శుభమైనటువంటి ఫలితాలు మీకు రాహువు ఇస్తూ ఉన్నాడు. 12వ స్థానంలో కేతు ఉన్నాడు, వ్యయస్థానము కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. దాదాపుగా ఈ మాసమంతా కూడా కుజ బుధ రాహువులు 3 గ్రహములు కూడా కన్యారాశి వారికి శుభ ఫలితములను ఇస్తూ ఉన్నాయి. కాబట్టి కుజబుధ రాహువులు శుభంగా ఉన్నారు కాబట్టి శుభ కార్యక్రమములు కొంత మంచి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి అని చెప్పవచ్చు. ఈ మార్చి నెల 19వ తేదీ వరకు శుభ సమయము, ఆ తర్వాత కొంత మిశ్రమ సమయము అని కూడా చెప్పవచ్చు. నూతన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి చేపడతారు. వ్యాపారంలో అనుకోని అదృష్టము ఈ మాసంలో కొంతమేర అనుకూలించే అవకాశం ఉంది. మీ రంగాల్లో దాదాపుగా అత్యున్నతమైన ఫలితాలు పొందుతారు. ధనయోగం, ఖర్చులు పెరగకుండా వీలైనంత వరకు చూసుకోవాలి. సమస్యలు తగ్గుముఖం పడతాయి, ఇబ్బందులు అధిగమిస్తారు. మొహమాటంతో మరిన్ని సమస్యలు తెచ్చుకోవద్దు. చిన్న చిన్న ఆటంకాలు కొంత అధిగమించే అవకాశం కూడా ఉంది. వ్యాపార రంగంలో అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు తప్పకుండా తీసుకోండి. దాదాపుగా మీరు అనుకున్నటువంటి శుభ కార్యక్రమాలు ఏవైనా సరే అవన్నీ కూడా నిర్విఘ్నంగా ఈ మాసంలో కొనసాగుతాయి. ఉద్యోగ వ్యాపార వ్యవహారముల యందు తృప్తికరమైనటువంటి పురోగతి కూడా మీకు లభించవచ్చు. మాసాంతంలో ఆకస్మికమైనటువంటి ధనలాభమునకు కూడా అవకాశం అనేటువంటిది కూడా ఉన్నది. ఆరోగ్యపరంగా మొదటి వారము కొంత కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. 2వ వారము ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు పురోగతి కనిపిస్తుంది. 3వ వారంలో శత్రువులతో జాగ్రత్తగా ఉండటం, కనిపెట్టడం లాంటివి చేయండి. 4వ వారము ప్రయాణాలు చేసేటప్పుడు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోండి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయముల అమలుకు ఈ మాసం కొంతమేర అనుకూలత ఉంది. చిన్న చిన్న ఆటంకాలను అధిగమిస్తారు. ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి మంచిది కాదు. అన్ని వృత్తుల వారికి ఈ మాసంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకైతే మంచి ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రయాణములు చేసేటప్పుడు మరింత కొంత దృష్టి పెట్టుకోవడం అనేటువంటిది కూడా మంచిది. అలాగే కొనుగోళ్ల విషయంలో కూడా శ్రద్ధ అవసరము. సన్నిహితులను ఆకట్టుకొని లక్ష్య సాధనకు గురి పెడతారు. కొన్ని సందర్భములలో విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల అధిక ఆనందాన్ని కూడా పొందే ఆస్కారం ఉంది. కొన్ని పరిమితులను నియమ నిబంధనలను అనుసరిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఈ మాసంలో ఉంటాయి. కాబట్టి అవసరానికి తగినట్టుగా స్పందించడం వల్ల అనవసరమైనటువంటి వృధా కాలక్షేపం లేకుండా మంచి అవకాశాలు కూడా మీకు తలుపు తట్టే ఆస్కారం ఉంది. చిత్తశుద్ధి, బుద్ధిబలం అవసరం అని గుర్తు తెచ్చుకోండి. కన్యారాశి వారికి ఈ మాసమంతా కూడా మహాలక్ష్మి అష్టకముతో పాటుగా ఈ మాసంలో విశేషమైనటువంటి 4 శనివారాలు శని సంబంధమైన స్తోత్రపారాయణాలు, ఇష్టదేవతా స్తోత్రపారాయణము, అలాగే కార్యసిద్ధికి దుర్గాదేవి ఆలయాన్ని 4 శుక్రవారాల్లో దర్శనం చేసుకోండి. అమ్మవారిని పూజించండి. నవగ్రహ ప్రదక్షిణములు తరచూ చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. శుభం అనేటువంటిది కూడా కలుగుతుంది.
అలాగే ఎవరైనా వ్యక్తిగత జాతకం కోసం మాట్లాడాలనుకుంటే సోమవారం నుంచి శనివారం దాకా కింద కనిపిస్తున్న నెంబర్కు ఉదయం నుంచి రాత్రిలోపు కాల్స్ చేస్తే తప్పకుండా నేను మీతోని మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే దేవాలయాలను సందర్శించండి, మంచి ఫలితాలను పొందండి. మా ఉగాది ఫలితాలు అతి త్వరలో పెట్టబడతాయి. ఉగాది ఫలితాలను కూడా వీక్షించండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే మాసం కలుసుకుందాము. జై శ్రీరామ్.